భారత్ విషయంలో ప్రపంచ దేశాలతో ఆయన పంధా పద్ధతి ఎలా ఉందనేది ఒక చర్చ. కానీ ముఖ్యంగా మన విషయానికి వచ్చేటప్పటికీ ఆయన వ్యవహార శైలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి గతంలో పహల్గాము, ఆ తర్వాత పరిణామాలు, ఒక యుద్ధ వాతావరణం, యుద్ధమే జరిగిన తర్వాత దాన్ని నేనే ఆపేశాను, ట్రేడ్ కోసం ఇద్దరు దేశాలని ఒక రకంగా ఏదో నేను ట్రేడ్ ఆపేస్తానంటే వాళ్ళు ఆపేశారని ఒకసారి కాదు 30 సార్లు అని ఉంటాడు ఆయన. తాజాగా నిన్న కూడా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో అన్నారు. దానికి మనం సమాధానం చెప్పాం, కానీ నువ్వు చెప్తే ఆపుతామా అనే స్థాయిలో చెప్పలేదు. ఇండైరెక్ట్గా పేరు తీసుకోకుండా ట్రంప్ పేరు మోదీ చెప్పారు అనేక సందర్భాల్లో. అలాగే పూర్తిగా మా నిర్ణయమే అని చెప్పి. సరే, అది ఒక అంశం. రెండోది ఏంటంటే టారిఫ్ల అంశం. అసలు ఎందుకు భారత్ మీద 20% ప్లస్ ఇంకో 20% జరిమానా, 50% టారిఫ్లు, రెండో 20% ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. మొదటి 20% ఆల్రెడీ మొన్న 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. సరే, ఎందుకు అసలు సుంకాలు వెయ్యాలి, పన్నులంటే? రెండు దేశాల మధ్య అటు దిగుమతులు ఎగుమతులు ఉంటాయి. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, మన నుంచి ఎగుమతులు అమెరికాకి పంపిస్తాం. సో ఆ లోపం, ఆ డిఫరెన్స్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అది సుమారుగా $49.5 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్, అంటే ఒక $50 బిలియన్ అనుకోండి. అంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది భారత్తో అమెరికాకి, అలాగే అన్ని దేశాలతో. సో ఆ ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, అందుకే సుంకాలని. ఒకవేళ అదే నిజమైతే కనుక భారత్ కన్నా ఎక్కువ ఇంకొక 9-10 దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఎక్కువ ఉంది. మరి వాళ్ళకేమో తక్కువ పన్నులు, మనకేమో ఎక్కువ పన్నులు. అది ఎందుకని? సరిగ్గా ఇక్కడే పిక్చర్లోకి వస్తుంది రష్యా. రష్యాతో మీరు అర్జెంటుగా ఆయిల్ కొనుగోలు ఆపేసేయండి, ఎనర్జీ సెక్టర్ నుంచి మీ దిగుమతులు ఆపేయండి. ఆపేస్తే నేను మీ మీద పన్నులు తగ్గిస్తాను, లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ వెయ్యను అని నేను అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా, మాట్లాడుతాను. అంటే మీరు ఇరాన్తో గతంలో ఆపేయమంటే ఆపేయాలి. అత్యంత చవకగా ఇరాన్ నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకునేవాళ్ళం. సో ఇరాన్తో అమెరికాకి కయ్యం కాబట్టి ఆపేయమంటే సరే, అప్పుడు ఆపేసాం. తర్వాత ఇంకా 1-2 శాంక్షన్స్ వేరే చోట పెడితే దాన్ని కూడా మనం ఒబే చేసాం. కానీ రష్యా విషయానికి వచ్చేటప్పటికి అమెరికా అంటే గోడ మీద పిల్లు వాటం, రష్యా అలా కాదు. మనకి ఎప్పటి నుంచో కూడా చాలా స్ట్రాటజిక్, డిఫెన్స్ విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ, ట్రేడ్ విషయంలో కానీ, సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి మిత్రుడు రష్యా. సో ఈ మొత్తం ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో పుతిన్తో నిన్న ప్రధానమంత్రి ఒక గంట సేపు మాట్లాడారు. ఇంకా మన సంబంధాలు ఎలా బలోపేతం చేసుకోవాలి, ట్రేడ్ కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి, డిఫెన్స్ పరమైన అంశాలు, ఆయుధాలకు సంబంధించిన అంశాలు కానీ, ఇదంతా అది మళ్ళీ ట్రంప్కి కొంచెం కంటగింపే. అరే, నేను శాంక్షన్స్ పెడతానంటే మీరు ఇంకా ఫ్రెండ్స్ అవుతారా అని. మన వాళ్ళు ఏంటి అసలు చర్చలు ఉంటాయా అంటే, చర్చలే, నాకు ఇప్పుడు ఏం చర్చలు ఉంటాయి, సుంకాల విషయంలో వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు ట్రేడ్ డీల్ గురించి మాట్లాడదాం అంటాడు ఆయన. సరే, మరి రష్యాతో మీరు వ్యాపారం చేయట్లేదా? వాళ్ళు ఒక్క ఆయిల్ విషయం తప్ప 2022 దాకా చేశారు. 2022 తర్వాత వేరే విషయాల్లో వ్యాపారం చేస్తున్నారు రష్యాతో. అమెరికా చేస్తోంది, యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయి. కానీ మరి భారత్ చేస్తే ఏంటి ఇబ్బంది? ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యాపారం చేస్తుంది రష్యాతో. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మనకన్నా ఎక్కువ ఉన్నాయి. మరి చైనా మీదేమో 30% పన్నులు, మన మీద 50% పన్నులు. ఎందుకు భారత్ అంటే మోడీకి నచ్చట్లేదు? భారత్ నచ్చట్లేదా? మోదీ నచ్చట్లేదా? భారత్ అంటే ట్రంప్కి ఎందుకు నచ్చట్లేదు? మోదీ నచ్చట్లేదా, లేకపోతే భారత్ నచ్చట్లేదా? ఇద్దరు మంచి మిత్రులే కదా. హౌడీ మోడీ జరిగింది, అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అన్నారు మోదీ, ఇంకానే కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికీ మన వ్యాపారాలు ఉన్నాయి. కొంత న్యూస్ నిన్న రాయిటర్స్లో కథనం వస్తే దాన్ని భారత్ ఖండించింది. అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథంగా ఉన్నాయి. అలాగే గతంలో అమెరికా తన ట్రంప్ మిత్రుడైన ఎలాన్ మస్క్ సంబంధించి టెస్లా, దాని విషయంలో కొంత ఈ పన్నులు, దిగుమతులు ఇవన్నీ అంటే ఇక్కడే తయారు చేయండి అని మనం అడిగాం. లేదు మేము అక్కడికి మీకు ఇంపోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, ట్యాక్సెస్ తగ్గించండి అంటే సరే కొంత ఏదో వెసులుబాటు ఇచ్చాం. హ్యార్లీ డేవిడ్సన్ చాలా ఇష్టమైన కంపెనీ ట్రంప్కి, ఆ విషయంలోనూ మనం వెనక్కి తగ్గాం. ఇలా వాళ్ళు అడిగినవన్నీ చేస్తూ వచ్చినా ఇంకా ఏం చేయాలి అంటే, మనమేమి వాళ్ళతో శాశ్వతమైన ఎల్ఐ పార్ట్నర్ ఏం కాదు కదా ఇజ్రాయెల్ లాగా. ఇంకోటి ఏంటంటే, రష్యాతో మనం చేస్తున్న వ్యాపారం వల్లే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయగలుగుతోంది అంటారు. అంతకన్నా మీనింగ్లెస్ కామెంట్ ఉంటుందా? రష్యాతో యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయి, అమెరికా చేస్తోంది, చైనా చేస్తోంది.
అర్జెంటుగా భారత్ ఆపేస్తే అయిపోతుందా యుద్ధం? అసలు ఇజ్రాయెల్ అమెరికా ఒకటే. ఒక్క ఫోన్ కాల్ ఇజ్రాయెల్ నెతన్యాహుకు చేస్తే ప్రధాని ఆయన వెంటనే ఆపుతాడు. కానీ మీరు అది చెప్పరు. జెలెన్స్కీని పిలిచి ఆయనకి క్లాస్ పీకుతాడు వైట్ హౌస్లో. సో ఓవరాల్గా అంటే దీని పెద్ద ఎక్కువ కాంప్లెక్స్ చేయను గారు నేను. ఇవాళ ట్రంప్కి ఒక పెత్తనం కావాలి. అది పాకిస్తాన్ విషయంలోనో, కాశ్మీర్ విషయంలోనో, లేకపోతే ట్రేడ్ విషయంలోనో ఆయన చెప్పినట్టు భారత్ మోడీ వినాలి. 140 కోట్ల మంది భారతీయులు, అత్యంత ఎక్కువ కొనుగోలు శక్తి ఉంది మనకి. ఇవాళ ఇక్కడి నుంచి ఈయన ట్యాక్సెస్ పెంచేస్తే అక్కడ ఉన్న భారతీయులో లేకపోతే ఈ రైస్ తినేవాళ్ళ ముఖ్యమైన విషయం ఏంటంటే అగ్రికల్చరు అంటే రైస్ అనుకోండి, లేకపోతే ఈ ఫిషరీసు, ఈ విషయంలో ఆయన చెప్పింది మనం వినాలి. అమెరికా నుంచి ఇబ్బడముబ్బడిగా ఇక్కడ దిగుమతులు చేసుకుంటే నచ్చుతుంది. అట్లా ఎలా చేసుకుంటాం? వ్యవసాయ ఆధారితం, అలాగే డైరీ ప్రోడక్ట్స్, వీటి మీద ఆధారపడే మన ప్రజలు ఎక్కువ మంది బతుకుతుంటే మన సరుకులు మన పంట కాదని అక్కడి నుంచి తెచ్చుకుని ఆ ఎక్కువ డబ్బు పెట్టి మనం కొనడం జీడిపిలో ఎంత తేడా వస్తుంది? ఇవన్నీ ఆయనకి అనవసరం. పైగా మన మిత్రులు విలేకరులు అడిగితే భారతీయ అవునా నాకు తెలియదే అంటాడు ఆయన. అంటే అమెరికా అధ్యక్షుడి స్థాయిలో సగం తెలిసి సగం తెలియక ఆయన చేస్తున్న వ్యవహారానికి మనం ఇప్పుడు సరైన సమాధానమే చెబుతున్నామా? అంటే ఒకవైపు ఎంతో కొంత చైనాతో తాత్కాలికంగా సంబంధాలు పెంచుకోవడానికి, తాత్కాలికంగానే, ఎందుకంటే మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చైనాతో, రష్యాతో పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడం, మరోవైపు బ్రెజిల్తో పెంచుకోవడం, దీనివల్ల కొంత ఏమైనా ట్రంప్ దారికి వస్తారా, లేకపోతే ఇంకా మరింత ఇంకా పెంచే ఆలోచన ఉందని చెప్పారు ఆయన. ఇంకా